హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ ప్రేమ హోమ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే లహోరీ పన్నీర్ కుర్మా అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా క్రీమీ టెక్స్చర్తో మనకి రైస్లోకి, రోటీ, చపాతీ, బిర్యానీ దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ కర్రీ కోసం 1 లేదా 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా బాగా వేపించుకుని పక్కకు తీసుకొంచుకోవాలి. కర్రీ కోసం నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను. పన్నీర్ని మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. నేనైతే ఈ సైజు మీడియంగా ఉండేటట్లు ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని దీనిలోకి కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ అలా 1/2 స్పూన్ చొప్పున వేసుకుని మనం కట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలను అయితే 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపించుకోవాలి. ఇలా వేపించుకోవడం ఎందుకంటే మనకి పన్నీర్ షేప్ అన్నది గ్రేవీలో వేసినప్పుడు మెల్ట్ అయిపోకుండా ఉండడం కోసం ఇది మనం వేసిన స్పైసెస్ అన్ని కూడా పన్నీర్ పీల్చుకుని రిచ్ టేస్ట్ అనేది పన్నీర్కే వస్తుంది అన్నమాట. అన్ని వైపులా కూడా చక్కగా పన్నీర్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నేను ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్తాను. పన్నీర్ గట్టిగా రబ్బరీగా ఉండకుండా ఉండడం కోసం మనం వేపించుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్నట్టు బౌల్లోకి ఇలా 1/2 కప్ వరకు వాటర్ వేసుకుని ఈ వాటర్లో ఈ పన్నీర్ని మనకి మిగతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ఈ పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా వాటర్లో ఈ విధంగా సోక్ చేసుకుని ఉంచుకుంటే మనకి పన్నీర్ చాలా సాఫ్ట్గా చాలా చాలా జ్యూసీగా ఉంటుంది. అయితే ఒక బ్లెండర్ తీసుకుని మనం ముందుగా వేపించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్ స్లైసెస్ని వేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక గుప్పెడు జీడిపప్పుని వేసుకోండి. ఇలా జీడిపప్పు వేసుకోవడం వల్ల మనకి పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 1/2 కప్ వరకు ఫ్రెష్ కర్డ్ని అయితే వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ మెత్తగా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే బ్లెండర్లోకి 2 బాగా పండిన టమోటాలని, అలాగే చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లిపాయలని కూడా బాగా బ్లెండ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు పన్నీర్ వేపించిన ప్యాన్లోకి 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు లైట్గా మసాలాలను తీసుకుని నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేపించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం టమోటాలని బ్లెండ్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ టమోటా ప్యూరీ మొత్తం కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్నాక మూత పెట్టి 4-5 నిమిషాల పాటు ఈ టమోటా ప్యూరీ దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, 4-5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి టమోటా ప్యూరీ అనేది బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే దీనిలోకి ఫ్లేమ్ని లోలో ఉంచుకొని 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుని ఈ స్పైసెస్ అన్ని కూడా దీనిలో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. చూడండి, స్పైసెస్ అన్నీ కూడా బాగా వేగి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడైతే దీనిలోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, అదైతే వేసుకోవాలి. ఇలా ఆనియన్ జీడిపప్పు ఈ పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, 4 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీస్తున్నాను. మనం ఇక్కడ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దీన్ని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక 3 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఆయిల్ ఇలా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఒక 1/2 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. మనకి ఇక్కడ పన్నీర్ కర్రీ మంచి క్రీమీ టెక్స్చర్ రావడం కోసం నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఈ ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయచ్చు. ఫ్రెష్ క్రీమ్ వేసాక బాగా అంతా కలిపి ఈ విధంగా కలుపుకున్నాక సాల్ట్ మనం సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుని ఇదంతా కూడా 1 నిమిషం పాటు ఇలా వేపించుకోవాలి. ఇలా అంతా బాగా కలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన సోక్ చేసుకుని వాటర్లో ఉంచుకున్న ఈ పన్నీర్ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 6-7 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఇక్కడ 6-7 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీస్తున్నాను. చూడండి మంచి క్రీమీ టెక్స్చర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఇదైతే మనకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫైనల్గా ఇలా 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని ఈ విధంగా వేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.